వాయిస్ ఆఫ్ మంజానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో చాలా రంగాల్లో విలువలు పడిపోతున్నాయి. ఎన్ని రంగాల్లో విలువలు పడిపోయినా న్యాయస్థానం అంటే గౌరవం అనుకుంది. అదేవిధంగా ప్రెస్ అంటే గౌరవం ఉంటుంది మనకి. అబ్రహం లింకన్ ప్రెస్ కోసం మాట చెప్పాడు. ఆయన్ని ఒక రిపోర్టర్ అడిగాడు. ఏంటన్నాడంటే, ప్రెస్ లేని ప్రభుత్వం కావాలా, ప్రభుత్వం లేని ప్రెస్ కావాలా అని అడిగితే అబ్రహం లింకన్ ఏమంటాడంటే, ప్రభుత్వాలు లేకపోయినా పర్వాలేదు, ప్రెస్ ఉండాలంటాడు. ఎందుకంటే ప్రెస్ అంటే సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలని, సమాజంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలని ఎండగడుతూ ఉంటది. యంగ్ ఇండియా పత్రికలో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన తర్వాత ఆయన మీద కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత కోర్టులో ఆధారపరిచినప్పుడు జడ్జి గారు అంటారు, మీరు కానీ రిగ్రెట్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, లేదంటే మీకు శిక్ష వేయవలసి వస్తుంది అన్నారు. అప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు అనమాట, వెయ్యండి, నేను జైలుకి వెళ్తాను, కానీ ఎట్ నుంచి వచ్చి ఇంకా ఘాటుగా రాస్తాను, ఘాటు విమర్శలు చేస్తాను అన్నాడు. అదేవిధంగా శంకర్ అని కార్టూనిస్ట్ ఉండేవాడు. నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి. నెహ్రూ గారి మీద ఎన్నో వ్యంగ్య చిత్రాలు గీసేవాడు. అంటే నెహ్రూ గారి విధానాలను ఎండగడుతూ ఆయన పత్రికల్లో కార్టూన్లు గీసేవాడు అనమాట. ఎప్పుడైనా ఒక వారం 10 రోజులు కానీ నెహ్రూ గారి మీద కానీ ఏమైనా కార్టూన్ కానీ రాకపోతే నెహ్రూ గారు ఆయన కబురు పెట్టి, ఏమయ్యా నా మీద నువ్వు కార్టూన్లు వేయటం లేదు, వేయొచ్చు కదా, నువ్వు వేసే కార్టూన్ వల్ల నా ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలను నేను తెలుసుకోగలుగుతున్నాను, దాన్ని సరిదిద్దుకోగలుగుతున్నాను అని చెప్పాడు. నాయకులకు కూడా ఈ విలేకరులు అన్న, రిపోర్టర్స్ అన్న, ఈ ప్రెస్ అంటే ఎంత గౌరవం ఉండేదో, ఆ రోజుల్లో ఎలా పనిచేసేవారు, ఈ ప్రెస్ లో పనిచేసేవారు ఎంత నిజాయితీగా పనిచేసేవారు, సమాజం కోసం ఎంత ఉన్నతంగా వాళ్ళు ఆలోచించేవారు, సమాజంలో మార్పు కోసం వాళ్ళు ఎంత అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవారు, ఎక్కడైనా అవినీతి జరిగిన, అన్యాయాన్ని ఏ జరిగిన తీసుకొచ్చేవారు. అలాంటి పత్రికా రంగం ఈరోజు ఎలా మారిపోయిందో చూడండి. కొన్ని పత్రికలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే, కొన్ని పత్రికలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని పత్రికలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే నిజాయితీగా విశ్లేషణ చేసినా ఆ విశ్లేషణలో కానీ పొరపాటున ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీ వాళ్ళని తిడుతున్నారు, లేదు ఈ పార్టీ వ్యతిరేకంగా ఉంటే ఈ పార్టీ వాళ్ళని తిడుతున్నారు. సో ఇటువంటి ఘర్షణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విశ్లేషకుడికి. నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని తిడుతున్నారు. మాడభూష్ శ్రీధర్ గారు, ఆయన లా ప్రొఫెసర్, ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఒక వ్యాసం రాస్తే టీడీపీ సోషల్ మీడియా ఆయన ఒక ఆట ఆడుకుంటున్న వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మరి తిడుతుంది. అతను ఎంత ప్రొఫెసర్, ఎంత మేధావో, రాజ్యాంగం మీద అనుకునే పట్టేటో ఈ తిట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, పోనీ వీళ్ళు పక్కన పెట్టండి, ఎవరో చదువు సంజయ్ లేను, ఆడికి నచ్చే విధంగా చెప్పలేదనో రాయలేదనో ఆడికి తిట్టుకుంటాడు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత సీనియర్ జర్నలిస్ట్, ఆయన హార్ట్ విత్ ఆర్కే, నేను ప్రతిసారి ఫాలో అవుతుండే. ఎందుకంటే చాలా చక్కగా అంటే క్వశ్చన్స్ ఎలాగేయాలి, అవతల వ్యక్తి సీరియస్ అవ్వకుండా నవ్వుతూ తనకు కావాల్సినంత రాబట్టుకుని ఏ విధంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు అని నేను చాలాసార్లు గమనించాను. చాలా చక్కగా చేస్తుంటాడు. వీకెండ్ విత్ ఆర్కే, తొలి పలుకులని ఆయన ఇస్తుంటాడు కదా, దాంట్లో ఆయన మనం చేసిన పని ఏంటంటే అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. జగన్ ఏం చెప్తే జగన్ క్యాడర్ కదే, ఒరే బాబు నీ పెళ్ళం కాదు నీ చెల్లి అని చెప్తానట, ఆహా ఇది నా భార్య కదా, నా భార్య కదా, నా చెల్ల అని చెప్పి సంబంధాలు కూడా చూసేస్తారట అనే నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ఒక ప్రెస్ రిపోర్టర్ చెప్పని విధంగా, అంటే మాట్లాడిన విధంగా అత్యంత దారుణంగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. దాంతో వైసీపీ నాయకులు ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ధర్నాలు చేయవలసిన, అంటే శాంతియుతంగా చేస్తే పర్వాలేదు, కానీ ఎక్కడ కూడా అందులో శాంతియుతంగా ధర్నాలు చేసిన కొంతమంది ఉంటారు, వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు వైసీపీ చేయవలసిన పని అది కాదు. వైసీపీ చేయవలసిన పని ఏంటంటే వెంటనే ఆయన మీద ఒక కేసు వేయచ్చు, అలా వేసుకోవచ్చు కదా, లీగల్గా ఫాలో అవ్వచ్చు కదా. నేను అంటుంది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి ఒక పార్టీకి కొమ్ము కాసి జగన్ ఏం చెప్తే మీ క్యాడర్కి అంతటికి ఆఖరికి భార్యని కూడా సెల్లె తీసుకుని సంబంధాలు చూసేస్తారు అన్నంత నీచంగా ఇచ్చేస్తే మరి క్యాడర్ తాలూకు మనోభావాలు దెబ్బతినవా? అది మొత్తం ఒక పార్టీని ఉద్దేశించండి అన్నమాట. ఇంతకీ ఏటి అంటే ఆయన మావిగాన్ మీద వ్యాఖ్య చేశారు. ఓకే, మావిగాన్ మీకు నచ్చినప్పుడు జగన్ తొక్కులకు నిర్ణయాలు తీసుకోవడం లేదు, మీరు రాస్తారు కదా ఒరిజినల్గా, అలా రాసుకుని వెళ్ళిపోయిన ఒక అర్థం ఉంది. జగన్ అభ్యర్థం చేసా అమరావతి ఆగిపోద్దా? మరి 5 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, మరి ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాడు కదా, మరి 5 సంవత్సరాలు ఎందుకు ఆ చట్టానికి సంబంధించిన బిల్లు ఎందుకు పెట్టలేదు పార్లమెంట్లో అని అడిగితే జవాబు ఏం చెప్తారు? మరి కొంతమంది ప్రజలు ఒక నాయకుడిని లైక్ చేస్తారు, కొంతమంది ప్రజలు ఇంకో నాయకుని లైక్ చేస్తారు, సహజం అది. దానికి అతను లైక్ చేసినంత మాత్రాన, అతను ఫాలో అవుతున్నంత మాత్రాన ఇంత దారుణ వ్యాఖ్య చేయకూడదు కదా. మరి అలా అయితే ఒక్క విషయం అడుగుతున్న రాధాకృష్ణ గారు, మీకు దమ్ముండి చెప్పండి, నిజంగా మీకు దమ్ముండి చెప్పండి. నేను అడిగే క్వశ్చన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని దెబ్బ కొట్టే ముందులోనే 1 వీక్ ముందు ఆయన కాలు దండ పెట్టడం కదా. 2, మరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచే ముందు ఎన్టీ రామారావు గారి మీద ఎన్ని, అతను కామాంధుడిలాగా రాత్రులేమో క్షుద్ర పూజలు చేస్తాడని ఆయన క్యారెక్టర్ ఎంత అసాసినేషన్ చేయలేదా ఈనాడు పేపర్? చేయలేదని చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు తన బొమ్మలన్నీ కూడా
అక్కడ బాత్రూంలో అట్లా పడి లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చెప్పమనండి. మరి అవన్నీ మీ మీ సారథ్యంలోనే జరిగింది. ఇది నిజం కాదా? ఇది పక్కన పెట్టండి కొన్ని. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు విలువ ఏంటో తెలుసుకొని ఎన్టీ రామారావు ఉంటేనే మనకి జనాలు ఓట్లు వేస్తారనేటప్పుడు వెంటనే అదే ఈనాడు పేపర్లో మీరే కదా పనిచేశారు అప్పుడు ఆ టైంలో. మరి ఎన్టీ రామారావు దేవుడు ఇది అదని మళ్ళీ ఆయన్ని ఆకాశానికి ఎత్తిలేదా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే మీరు అలా వింటున్నట్టే కదా. మరి అంతవరకు ఎందుకండి? మోడీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి నల్ల చొక్కాలు ధరించి ధర్మానుగ్రహం ఏదో పేరు పెట్టి నిరసనలు తెలియజేసి మోడీ పెళ్ళం పిల్లలు లేనోడు అతనికి ఏం తెలుసు అని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళలేదా? మరి బాలకృష్ణ వెళ్ళలేదా? మోడీని ఘోరంగా తిట్టలేదా? ప్రత్యేక హోదా గురించి ఇతను ధర్నాలు చేయలేదా? ఢిల్లీలో మీద ధర్నా చేశాడు కదా, అప్పుడు రాశారు. ఓకే, రాష్ట్రం కోసం రాశారు. మరి తర్వాత మోడీ కలిసిన ఈ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు. మరి ఆ విషయం రాయటం లేదు మీరు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు మీరు వింటున్నారు కదా. మరి నాయకుడు ప్రజలు ఒక నాయకుడిని నమ్మిన తర్వాత ఆ నాయకుడి తాలూకు తీసుకున్న నిర్ణయాల్ని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే ఆ పార్టీలు ఎందుకు వాళ్ళు ఉంటారు, పైకి వచ్చేస్తారు కదా. అలాంటప్పుడు అమరావతిలో అవినీతి జరగలేదని మీరు చెప్పగలరా? దాని గురించి ఎరుగుని మీరు రాశారా? జరగలేదని చెప్పగలరా? ఒక స్క్వేర్ ఫీట్ కి 11,000 రూపాయలు ఎక్కడైనా ఉండదని సంగతి మీకు తెలియదా? ఆ విషయం గురించి మీరు రాశారా? ఎందుకు రాయలేదంటే చంద్రబాబు నాయుడు మీకు ఇష్టం నాయకుడు కాబట్టి. అది తప్పని నేను అన్నాను, కానీ జర్నలిస్ట్ గా తప్పు. ఒక వ్యక్తిగా మీరు ఆయన సపోర్ట్ చేసుకుంటే తప్పలేదు. ఒక జర్నలిస్ట్ గా ఉన్నట్టు మీరు రాయాలి. రాశారు ఏ రోజైనా సరే? మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయిస్తాను కదా, ఆ విషయం మీద ఎప్పుడైనా మీరు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారా? ఏం ప్రశ్నించడం లేదు. నేను అంటుంది ఏంటంటే మరి మీలాంటి మేధావే ఒక నాయకుడు చెప్పినట్లు వింటున్నారు కదా. మరి అమాయక ప్రజలు ఆ నాయకుడు ఏం చెప్తారు నిజం నమ్ముతారో ఆ నాయకుడిని సపోర్ట్ చేస్తారు. తప్పే ఉంది. పార్టీ కేడర్ అంటే అది కదా. పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలను సపోర్ట్ చేయడం పార్టీ కేడర్ చేయాల్సిన పని. ఆ పనే వైసీపీ కార్యకర్తలు చేసి తప్పేంది. అలాగే రేపు మరి చంద్రబాబు నాయుడు చేసే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం కార్యకర్తలు సపోర్ట్ చేస్తుంటారు. అదే తప్పేం కాదు. అది ఎందుకు తప్పు కాదంటే అతను ఆ నాయకులు నమ్మారు, తెలుగుదేశం కేడర్ చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా సరే గొప్పగానే ఉంటది. అంత మాత్రం చేత భార్య చెల్లెలు కొన్ని సంబంధాలు చూసి రావడము. మరి అలాగే సీనియర్ మోస్ట్ జనరల్స్ మీరేం చేస్తున్నారు? ఒక పత్రికాధిపతిగా మీరేం చేస్తున్నారు? ఏబిఎన్ ఛానల్ ఎండీగా మీరేం చేస్తున్నారు? మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అతను తీసుకున్న ప్రతి నిర్ణయం మీరు సపోర్ట్ చేయడం లేదా? జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు విమర్శించడం లేదా? అలాగే సాక్షి పేపర్ అంతే. మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయం విమర్శిస్తుంది కదా, జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, జర్నలిజం అనేది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ప్రజలు సపోర్ట్ చేసేది వేరు. జర్నలిజం సపోర్ట్ చేయడం ఏంటి, పత్రికా రంగం సపోర్ట్ చేయడం ఏంటి? పత్రికా రంగం నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవడు తప్పు ఉంటాడు తప్పు అని చెప్పాలి, ఎవడు రైట్ ఉంటాడు రైట్ అని చెప్పాలి. అందులో మీలాంటి పెద్ద పత్రికలు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అది వేరే సంగతి. మీరు జర్నలిజం చేసిన వాళ్ళు, మీరు చేసి జర్నలిజం విలువలు తెలుసుకున్న వాళ్ళు, మీకు ఆ వ్యక్తిని తప్పితే ఆయన మీద వ్యతిరేకంగా రాస్తారు. అమిత్ షా తిరుపతిలో కొట్టలేదా తెలుగుదేశం కార్యకర్తలు? మరి అదే అమిత్ షా శంకర్ ఇప్పుడు దూరటం లేదా? మరి దీన్ని ఎందుకు ప్రశ్నించారు? ఎందుకు ప్రశ్నించారంటే అతను మీకు నచ్చిన నాయకుడు కాబట్టి. మరి మీకు నచ్చిన నాయకుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తుంటారు? వైసీపీ కేడర్ అతను నచ్చిన నాయకులు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అంత మాత్రం చేత చెల్లి పెళ్ళం ఏటా మాట జర్నలిజంకి విలువ తీస్తారు మీరు నిజం చెప్పాలంటే. అది వైసీపీ నాయకులు కూడా కరెక్ట్ కాదు. మీరు అలా ధర్నాలు చేయడం, అక్కడ మీదకి వెళ్ళడం, దాడి చేయడం, దమ్ముంటే బయటికి రాని ఎవరు జోగి రమేష్ అన్న తప్పది. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. కానీ అలాగ అనవలసిన పరిస్థితి మీరు ఎందుకు తీసుకొచ్చారు? మీరు నోరు జారబట్టి అతను నోరు జారారు. అది రైట్ అని నేను చెప్పడం లేదు. దాని మా మనోబోలు తప్పుతానని కోర్టులో కేసులు అయ్యండి, సరిపడుతుంది కదా. దానికి ఆఫీస్ మీదకి ఎందుకు వెళ్ళిపోవడం? ఆ ధర్నాలు ఏమైనా జరగకుండా జరిగితే అది నాయకులను దమ్ముంటే బయటికి రా అని ఏబిఎన్ రాధాకృష్ణ అనడం ఇవి కరెక్ట్ కాదు కదా. అది మేము ఖండిస్తున్నాం. కానీ జర్నలిస్టుల తాలూకు విలువ ఇప్పటికే పడిపోతుంది మీలాంటి వాళ్ళ వల్ల నిజం చెప్పాలంటే. ఎందుకంటే వన్ సైడ్ కాసేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం మీకు తెలుసు, కానీ ఆ నిజాలు ప్రజలు చెప్పరు. మరి ఈ రోజు కూడా చూస్తే ఏముందంటే, ఈ రోజు కూడా బాబాయ్ నచ్చి చేశాడు, నేనే చంపేశానని చెప్పాడు అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండేతను మళ్ళీ బాబాయ్ జగన్ చంపేశాడు మళ్ళీ అంటున్నాడంటే ఇది కోర్టు ధిక్కారం కాదా? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కాదు ఇది. ఆ సీనియర్ మోస్ట్ సీఎం గా ఉండి ఆయన అలాగా మళ్ళీ కోర్టులో తీర్పులు చెప్పిన తర్వాత కూడా ఇలా చెప్పడం ఏంటి? మరి దీని గురించి మీరు రాస్తారు పేపర్ లో రాయండి, ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. చంద్రబాబు నాయుడు గారు అనకూడదు, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది, చెప్పిన తర్వాత కూడా అంటున్నాడు. ఆ రాసే దమ్ము మీకుందా? మరి ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి, వాటి గురించి మీరేం చేస్తారు? జగన్ వ్యతిరేకంగా పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాస్తున్నారు, అదే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా చిన్నది ఎక్కడ లోపల పేజీలు రాస్తున్నారు. మరి సాక్షి కూడా రాస్తున్నాడు కదా, సాక్షి సొంత పేపర్ అయ్యా, అది కూడా తప్పే. కానీ సొంత పేపర్ ఏబిఎన్ అనేది చంద్రబాబు నాయుడు పెట్టింది కాదు, మీ సొంతం. దాంతో ఏమైంది? మీ వ్యక్తిగత జీవితంలో వైసీపీలు వస్తారు, మీ ఫాదర్ కాంచి మిమ్మల్ని కాంచి రకరకాల మాట్లాడుతున్నారు. ఒక మాట అనడం ఎందుకు అనిపించి విమర్శ చేయండి, తప్పలేదు. ఆ మావిగన్ పనికి ప్లాన్ అది, ఇందులో లోపాలు ఉన్నాయి అని ఎండగట్టండి, జగన్ తప్పులేదు. కానీ ఏక పార్టీ మీద మీరు నిందలేశారు. పార్టీని అంటే ఆ వెనక కేడర్ అంత తెలివితోకు దద్దమ్మలో అనే ఏకంగా మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ అనబట్టే కదా అందరూ వ్యతిరేకించారు. అట్లా ఇంట్లో ఆడల గురించి మాట్లాడే ఎంతో రాజకీయ నాయకులు మాట్లాడుకునేవారు, ఆయన చూసి ఆశించుకున్నారు ప్రజలు. కానీ ఈ రోజు ఏమవుతుంది? ఏకంగా పత్రికాధిపతులు అంటున్నారు, మీకేడు పని అసలు? మీరెవరు అనడానికి? అసలు ఒక పార్టీ తరపు మీరు ఒకరు తప్పుచుకుని అనవలసిన అవసరం ఉంది. ఏమంటే విమర్శించండి, ఎవరైనా విమర్శించండి, తప్పలేదు. కానీ ఆ పార్టీ కేడర్ మొత్తం మీరు విమర్శించాక మీకు ఎలా ఉంది? ఎలా ఉంటుంది? అది తప్పు కదా. ఒక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎందుకంటే మీరు చాలా మేధ, మాకు తెలుసు, చెప్తున్నాను కదా. మీ ఇంటర్వ్యూ మాకు ఇష్టం. నేను కూడా ఒక ప్రోగ్రామ్ మీ దగ్గర పాల్గొన్నాను, నేను విజయనగరం వచ్చినప్పుడు. మీతో ఫోటో కూడా నాకు ఉంది.
ఫోటో కూడా తీయించుకున్నాను. ఒక జర్నలిస్ట్ గా మిమ్మల్ని నేను ఇష్టపడతాను నేను మామూలుగా అయితే. కానీ ఒక పార్టీ కొమ్ము కాసి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక పక్షాన్ని నిలబడి పోనీ కొంత ఏదో ఆ పార్టీ సానుభూతి కావచ్చు మీకు. ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారండి, ఆయన క్లియర్ చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పత్రిక పెట్టని క్లియర్ చెప్పి మరి పెట్టాడు ఆయన. అది తప్పులు వ్యతిరేకం ముందే చెప్పాడు ఆయన. ఇది పక్కన పెడితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పులు మీకు కనబడటం లేదా? ఏ రోజున మీరు గట్టిగా ప్రశ్నించారా, ఎండగట్టారా? తెలుగుదేశం పార్టీ ఎవరు వ్యతిరేకంగా పుట్టిందండి? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు గారు దాన్ని స్థాపించారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కలిశాడు. తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కలవబెట్టి అసలు ఆగర్భ శత్రు పార్టీల రెండును అలాంటి పార్టీకి సపోర్ట్ చేసి మీరు ప్రశ్నించారా అంటే చంద్రబాబు నాయుడు ఏం చేసిన ఆహా ఆహా అతను దార్శనికుడు ఇది అది అది ఇది అని రాస్తున్నారు కదా, మరి ఇన్ని తప్పులు చేశాడు. మీరు ఏ రోజున ప్రశ్నించారా? ప్రశ్నించకపోగా ఒక పార్టీ నాయకుడిని ఆ పార్టీ కేడరు ఇష్టపడుతుంటే దాన్ని చాలా నీచంగా దాన్ని చిత్రీకరించడం చాలా దారుణం. ఇది జర్నలిజంలో దురదృష్టకరమైన దినం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.